అయ్యప్పమాల ధరించే స్వాములకు బాలాజీ థియేటర్ వద్ద గల లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు మిల్లు ఆవరణలో అన్నదాన మహోత్సవ కార్యక్రమానికి ముహూర్తంగా ఏలూరు అయ్యప్ప అన్న సమారాధనోత్సవం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 8 గంటలకు పందిర్రాట వేశారు. ఈ సందర్భంగా తడికిమళ్ల ప్రసాద్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప అన్నదాన కార్యక్రమాన్ని అక్టోబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున మాల ధరించే స్వాములంతా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు గంగానమ్మ జాతర ఉన్నప్పటికీ మాల వేసుకోవచ్చునని, భజనలు చేయవచ్చునని, మాలకు జాతరకు సంబంధం లేదని భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప అన్న సమారాధనోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వామి శరణం, స్వామి శరణం, స్వాములందరికీ స్వామి శరణం. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం జరిగేటట్టే రాటముహూర్తంతో ప్రారంభించి మనం ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఈ సంవత్సరం కూడా మొదలు పెట్టాలని ప్రార్థిస్తూ సంవత్సరం కూడా అందరూ మా కమిటీ మీద చలన చూపుతూ ఆ స్వామి దయతో ప్రతి సంవత్సరం అమ్మవారి దయతో కూడా మనకి ఈ కార్యక్రమం నిర్వహించుకునే శక్తిని ఆ దేవుణ్ణి ప్రసాదించమంటూ కోరుతూ స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప శరణం, స్వామి శరణమయ్యప్ప. గత 22 సంవత్సరాలుగా మనకి ఇక్కడ భిక్షా కార్యక్రమం, వడే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ 23వ సంవత్సరం. ఈ గత 4 జాతరలు జరిగినాయి స్వామి. ఇప్పటికి ఇది 4వ జాతర. కానీ ఎప్పుడు కూడా మనకి జాతరకి భిక్షా కార్యక్రమం ఆగడం అనేది ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం కూడా 23వసారి చక్కగా కార్యక్రమం విజయవంతం చేసి స్వాములందరూ కూడా స్వామి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులకు వినము. ఈరోజు 23వ సంవత్సరం అన్నదాన కార్యక్రమం సందర్భంగా రాటా ముహూర్తం నిర్వహించున్నారు. మరి ఎంతోమందికి ఎన్నో సందేహాలతో ఈ సంవత్సరం దీక్షని పట్టచ్చా పట్టకూడదా అని ఈ జాతరతో ఓ సందేహంతో ఉన్నారు. కానీ మన దీక్షలు, పూజలు అన్నీ కూడా మనం నిర్విఘ్నంగా చేసుకోవచ్చని ఇంతకుముందే తెలియజేయడం అయినది. మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే ఇది మనం మాలలు వేసుకున్న తర్వాత 4వ జాతర. ప్రతి జాతరకి కూడా మనం నిర్వర్తిస్తున్నాం. వారు అమ్మవారికి పూజ చేసి పంపడం కూడా జరుగుతోంది. కాబట్టి భక్తులు ఎటువంటి సందేహం పెట్టుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవచ్చని, దీక్ష చేసుకోవచ్చని తెలియజేయటమైంది. మన అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వర్తించుటకు మా యొక్క కార్యవర్గం అంతా గోవిందమాల స్వాములు, శివమాల స్వాములు అందరూ కూడా ద్వినియోగం చేసుకుని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరీ ఆ అయ్యప్ప ఆశీస్సులు పొంది అయ్యప్ప యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి.